as if grieving for an only son, grieving for a firstborn son. ఒకడే కొడుకు చచ్చిపోతే ఎట్టేడుస్తారో, పెద్ద కొడుకు చచ్చిపోతే ఎట్టేడుస్తారో అట్టేడుస్తారంట. ఏమి చూసి ఏడుస్తారు తెలుసా? సిలువ వేయబడిన యేసుని చూసి అట్టేడుస్తారట. ఈ బరువు, ఈ నొప్పి ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ఇదేదో ఆత్మీయంగా ఎదిగిన తర్వాత కాదు స్టార్ట్ అయ్యేది. మనకు బాగా తెలుసుగా, అపోస్తుల కార్యాల్లో పెంతెకొస్తు దినాన్న ఎప్పుడైతే వీళ్ళు భాషల్లో మాట్లాడాడో, జనమంతా గుమ్మిగా చేరొచ్చినప్పుడు, పేతురు సువార్త చెప్పినప్పుడు వెంటనే హృదయంలో గుచ్చబడి ఫస్ట్ భారం మనకు ఆరంభమయ్యేది ఎక్కడో తెలుసా? చదువుదాం, ఆ మాట కూడా చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, చాలా ప్రాముఖ్యమైన వచనం ఇది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో ఒక మూలుగు, 23వ వచనంలో ఒక మూలుగు, 26వ వచనంలో ఒక మూలుగుని మనం చూడొచ్చు. 22వ వచనం మూలుగు చదువుతారా? సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదు. బాగా గమనించాలి, ఈ సీక్వెన్స్ బాగా గమనించాలి. సరే, మొట్టమొదట సృష్టి మూలుగుని మనం చూడొచ్చు. సృష్టి దేనికోసం మూలుగుతా ఉంది తెలుసా? అయ్యో, ఇంత గలీజు భూమి, ఇంత వాతావరణ కాలుష్యమా, ఇన్ని నరహత్యలా, ఈ కాలువలు ఆపేసి బిల్డింగ్లు కట్టేస్తున్నారే, మమ్మల్ని చక్కగా పారనివ్వట్లేదే అని చెప్పి అసలు సృష్టి భయంకరంగా మూలుగుతుందంట. మూలుగుతూ ఎంత మూలుగుతుందో తెలుసా? ప్రసవ వేదనంత మూలుగుతుందంట. సృష్టి ప్రసవ వేదన అంత విపరీతమైన మూలుగు. ప్రసవ వేదన అంటే డాక్టర్లు చెప్తారు, 14 ఎముకలు ఒకేసారి ఇరిగిపోతే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి అంట ప్రసవ వేదన అంటే. ఈ గదిలో మన ఎవరికి అర్థం కాదులేండి. సృష్టికి ప్రసవ వేదన అంత నొప్పి ఉందంట. ఎందుకయ్యా సృష్టి నీకు ఇంత నొప్పి ఉంది అని అంటే, సృష్టి అంటుంది, ఇది ఇంత అసహ్యమైన బతుకున్నది, ఇట్లాంటి నీచవ పాపాలని, ఇలాంటి నీచులైన పాపులని మోయాల్సి వస్తుంది. వద్దొద్దొద్దు, నేను ఎప్పుడు నేను నూతన సృష్టిగా మారిపోతానా అని సృష్టి మూలుగుతుంది. మనం చేసే అరాచకత్వం సృష్టి మూలుగుతుంది. ఎప్పటి నుంచి మొదలైంది తెలుసా ఈ మూలుగు? ఆదాము అవ్వలు పాపం ఎప్పుడైతే చేశారో, దేవుడు పండు తినండ్రా అంటే వీళ్ళు పాపం చేసిన తర్వాత మొదటిసారి ఆకు తెంచడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఆకులు తెంచలే, పళ్ళు తెంచుకొని తినేవాళ్ళు. ఆకులు ఎందుకు తెంచుతారు? ఈయనని ఆకు పెంచడానికి పెట్టాడు దేవుడు. ఎప్పుడైతే పాపం చేశాడో ఈయన ఆకు తెంచడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి గవర్నమెంట్ వాళ్ళు నినాదం, ఆ చెట్లు నాటండో. ప్రపంచం యొక్క నినాదం ఆకులు పెరకండో. ఇది పాపం యొక్క పర్యావసానమే. సృష్టిని పాడు చేయడం ఆదికాండం 3లోనే ఆరంభమైంది. ఆ రోజు నుంచి సృష్టి మూలుగుతానే ఉంది. నీళ్లు ఇటు బారుతుంటే పారనివ్వరు, చెట్టు పెరుగుతుంటే పెరగనివ్వరు, ప్రాణి దాని అడవులో అది బతుకుతుంటే బతకనివ్వరు. సృష్టి భయంకరంగా మూలుగుతుంది. ఇప్పుడు ఈ సీక్వెన్స్లో వస్తున్నాం. సృష్టి మూలుగుతూ ఉంది. ఎట్లాంటి మూలుగు తెలుసా? ప్రసవ వేదనంతా మూలుగు. ఇప్పుడు 2వ మూలుగుకి వస్తున్నాం. 23వ వచనం చదువుతారా? అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన కనిపెట్టుచు మూలుగుచున్నాం. సేమ్ పదం గమనించండి. గ్రోన్ మూలుగు అనే పదము. మొదటి మూలుగు సృష్టి యొక్క మూలుగు. సృష్టి మూలుగుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే, ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోద్దా, నేను నూతన సృష్టి ఎప్పుడు అయిపోతానా, చెడిపోని సృష్టిగా ఎప్పుడు మారిపోతానా, పరిశుద్ధుల్ని మోసే సృష్టిగా ఎప్పుడు మారిపోతానా, క్షీణించని సృష్టిగా ఎప్పుడు మారిపోతానా అని ప్రసవ వేదనంట. ఇప్పుడు 2వ మూలుగు ఎవరి మూలుగు అంటే విశ్వాసుల మూలుగు. ఈ విశ్వాసి మూలుగుతూ ఉంటున్నాడు. విశ్వాసి దేని కొరకు మూలుగుతూ ఉంటున్నాడు తెలుసా? దేని కొరకు మూలుగుతున్నాడు? ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ అవర్ బాడీస్. తెలుగులో ఏమని ఉంటుంది అన్నమాట? తన శరీరముల
దేహము యొక్క విమోచన కొరకు మనం మూలుగుతున్నామంట. బాగా గమనించండి, పరిచర్య కొరకై భారము నీకుండక మునుపు ఈ భారం ఉండాలి. ఈ భారం లేనోడికి పరిచర్య మీద భారం ఉండదు, ఈ భారం లేనోడికి ఆత్మ మీద భారం ఉండదు, ఈ భారం లేనోడికి ఎదుటి నశించిపోయేవాడి మీద భారం ఉండదు. ఫస్ట్ భారం నీ యొక్క దేహం యొక్క విమోచన అని అంటే, ఇంకెప్పుడు ప్రభువా నా కళ్ళు మారేది, దరిద్రపు కళ్ళు, ఇన్ని సంవత్సరాలు తిరిగిపోయాయి నా జీవితంలో, కానీ ఇంకెప్పుడు ప్రభువా నా నోరు మారేది. నువ్వు నీ అసహ్యత్వాన్ని నువ్వు చూసుకుంటా ఉంటావు. నీ అసహ్యత్వాన్ని నువ్వు చూసుకుంటూ, నేను ఇంత గలీజోడినా, నేను ఇంత అధ్వానం మనిషినా, నేను ఇంత అసహ్యమైన నైజం కలిగిన వాడినా, ఈ నైజం నుంచి నేను ఎప్పుడు బయటకు వస్తానా అని ఒక విశ్వాసి ఏడుస్తానే ఉంటాడు. దీన్నే అపోజిట్ పౌలు తన భాషలో రోమా 7లో రాస్తూ ఉంటాడు, అయ్యో ఇట్టి మరణకరణమైన శరీరము నుండి నన్ను ఎవరు విడిపించగలరు? Who can redeem me from this body of death? Oh, what a wretched man I am. ఒక భక్తునికి భారం యొక్క మొదటి ఆచూకీ ఏంటో తెలుసా? వాడు చూసుకొని అసహ్యం పుడుతుంది. యెషయా పరిచర్యకే ఆధారము. యెషయా అప్పటి వరకు ఇశ్రాయేలుని తిట్టడమే నేర్చుకున్నాడు, కానీ ఏ అధ్యాయంలో అయితే ఆయన తన జీవితాన్ని చూసుకుంటా వచ్చాడో, ఏ అధ్యాయంలో అయితే తన బ్రతుకుని తాను చూసుకుంటా వచ్చాడో, వెంటనే మరుసటి అధ్యాయం 7వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి రాయడం మొదలుపెట్టాడు. యెషయా 6లో తన స్థితి తాను చూసుకొని మొరపెడతా ఉంటున్నాడు, అయ్యో అయ్యో నేను నశించి తిని, ఓ టు మీ ఫర్ ఐ యామ్ రూయిన్డ్. ఎందుకు రూయిన్డ్ అయ్యా? ఈ ఇశ్రాయేల్ పాడైపోయింది. అబ్బబ్బబ్బే, నేను ఇప్పటివరకు పాడైన ఇశ్రాయేల్నే చూశాను, నేను ఇప్పటివరకు పాడైపోయిన మందిరాన్నే చూశాను, నేను ఇప్పటివరకు పాడైపోయిన జనాన్నే చూశాను. నా సమస్య ఏంటంటే పాడైపోయిన నా పెదాలు చూసుకోలే. ఎందుకు పెదాలు అంటున్నాడు? వేరే అవయవాలన్నీ బాగున్నాయా అని అంటే, ఒక ప్రవక్త ఎక్కువగా పరిచర్యలో వాడే అవయవమే పెదాలు. ఒకవేళ కనుక యెషయా కీబోర్డ్ వేసేవాడైతే ఆయన రాసే మాట ఏంటి తెలుసా? అయ్యో నా చేతులంతా అపవిత్రములు అని రాసేవాడేమో. ఒకవేళ సువార్త ప్రకటించే సువార్థికుడు అయితే అయ్యో నా పాదములెంత అపవిత్రమని రాసేవాడేమో. మెట్టుకి ఈయన పరిచర్యలో బహుగా వాడే తన అవ్యయమైన పెదవులలో ఉంటున్న పాపాన్ని చూసి ఎంత ఏడ్చాడో, ఎంత అంగలార్చాడో, అయ్యో అని అంటా వచ్చాడు. ఓ ప్రవక్త 2 వర్తమానాలు ఇస్తాడు. ఒకటి అయ్యో అనన్న ఇస్తాడు, శాపగ్రస్తమైన వర్తమానం, లేకపోతే ధన్యులు అనన్న ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి 5లో ధన్యతలు పలికాడు, మత్తయి 24లో అయ్యో అని అన్నాడు. 2 వర్తమానాలు. యెషయా తన మీద తానే అయ్యో అనే వర్తమానం పలుకున్నాడు. నీ పాపము నువ్వు చూడనంత కాలము దేవుడు నీ గుండెలో భారం పెట్టడు. నీ మీద నీకు అసహ్యం వేయాలి, నీ స్వభావాన్ని నువ్వు చూసి మూల్గాలి. ఈ మూలుగులు మనం గమనించినట్లయితే ప్రసవ వేదన, నెక్స్ట్ మన యొక్క మూలుగు. ఇప్పుడు ప్రసవ వేదనే మనకు అర్థం కాదంటే, ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపోజిట్ పౌలు విశ్వాసులకు మూలుగును రాస్తూ ఉంటున్నాడు. ఇది అసెండింగ్ ఆర్డర్లో రాస్తూ ఉంటున్నాడు. మొదట తక్కువ, రెండవది ఎక్కువ, మూడవ మూలుగు ఇంకా ఎక్కువ. అంటే మూడో మూలుగు కూడా చదువుకుందాం, అప్పుడు అర్థమవుతుంది మా మాట. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయానికి వస్తున్నాం. 26వ వచనం, రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా చాలండి. ఉచ్చరింప శక్యము కాని మూలుగులు. మొదటి మూలుగు సృష్టిది, రెండవ మూలుగు విశ్వాసిది, మూడవ మూలుగు పరిశుద్ధాత్మ దేవుంది. పరిశుద్ధాత్మ దేవుని మూలుగు ఇంకా టాప్ లెవెల్ మూలుగు అనమాట. ఎంత మూలుగుతున్నాడు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు? ఉచ్చరింప శక్యము కాని, ప్రసవ వేదన వల్లన్నా కేకలేస్తారేమో, కానీ ఈ మూలుగు ఎంత విపరీతం అంటే కేకేయడానికి కూడా మాటలు లేవట. అలాంటి మూలుగిది.
అంత విపరీతముగా మూలుగుతా, అంత విపరీతంగా అంగలారుస్తా, అంత విపరీతంగా పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలుండి ఏడుస్తూ ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాడు. ఎంత దుఃఖం ఉందంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగులు అంటే ఉచ్చరించడానికి తరము కాని మూలుగులు. ఒకసారి ఆలోచించగలవా? పరిశుద్ధాత్మ దేవునికి ఎంత గుండె భారం ఉందంటే ఆయన ఉచ్చరించలేనంత బాధ ఉండంట. ఎందుకయ్యా నీకంత బాధ అంటే ఆయన ఏమంటాడో తెలుసా? ఈ మాట అర్థం అవడానికి బహుశా ఒకవేళ గనక నాకు కొడుకున్నాడు అనుకుందాం, వాడు నాలాగే పరమసుంట, చదువే రాదు. ఇక నేను ఒక ట్యూషన్ మాస్టర్ని పిలిపించి, ఇదిగో సార్ 10 లక్షలు ఇస్తాను సార్, నా కొడుకుని సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్లో 50 మార్కులు తెప్పించండి, హిందీ తెలుగు ఇంగ్లీష్లో 35 తెప్పించండి, ట్యూషన్ తీసుకోండి, 10 లక్షలు ఇస్తాను సార్ అని ఆయన పెట్టుకున్న ట్యూషన్కి. ఆయన భలే ఉత్సాహంగా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత మా కొడుక్కి నేర్పిస్తున్నాడు. నేర్పించి క్వార్టర్లీ ఎగ్జామ్ రాస్తే అన్నిట్లో నమ్మకంగా ఫెయిల్ అయ్యాడు. అప్పుడు ఆ ట్యూషన్ మాస్టర్ ఏడుస్తాడు, ఒరే మీ నాన్నేమో 50 అంటే నువ్వేమో ఇంకా 15 దగ్గరే ఉన్నావురా, ఎట్రా నువ్వు మారేది అని తల బాదుకొని ఏడుస్తాడు. నా 10 లక్షలు పోయేటట్టే ఉంది నీ బతుకు చూస్తుంటే. ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే ఈ స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి తెలుసు కాబట్టి, ఇంకా ఇక్కడే ఉన్నావురా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా, అది తెలిసినోడే ఏడుస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు. ఎట్టేడుస్తున్నాడంటే ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. సృష్టి మూలుగు కంటే, విశ్వాసి మూలుగు కంటే పరిశుద్ధాత్మ దేవుని మూలుగు ఉచ్చరింప శక్యము కాని మూలుగు. అంటే ఎంత ఏడుస్తున్నాడు తెలుసా, ఎంత అంగలారుస్తున్నాడు తెలుసా. అరే మీరు యేసులాగా అవ్వాలరా నాయన, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా, ఆయనలాగా మాట్లాడాలరా, నువ్వు ఇంకా చెత్త మాటలు మాట్లాడుతున్నావే, ఆయనలాగా చూడాలరా, నీ కళ్ళల్లో ఇంకా కామం సావలేదే, ఇంకా మోహం పోలేదే, ఆయనలాగా అవ్వాలరా, నువ్వేంద్ర ఇంకా డబ్బు మీద ప్రేమ పోగొట్టుకోలేదు అని మన స్థితిని చూసి ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా ఇక్కడే ఉన్నావని ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఏడుస్తున్నాడట. ఈరోజు మనము ఈ 2 ఏడుపుల మధ్యలో ఉన్నాం. అంటే ప్రసవ వేదన కంటే ఎక్కువ, ఉచ్చరింప శక్యము కాని దానికంటే తక్కువ. ప్రసవ వేదన కంటే ఎక్కువ వేదన ఉండాలంటే ఒక విశ్వాసికి. ఆయన ఎంత చక్కగా రాస్తాడంటే ఉండాలి అని రాయదు, ఉంది అని రాస్తాడు. మళ్ళీ చదువుదాం ఆ వచనం, 23వ వచనం ఒకసారి చదువుతారా? అంతేకాదు మూలుగుదాము, మూలుగుతే మంచిది, మూలగాలి కాదు, మూలుగుచున్నాము. ఇది కామన్ బిలీవర్ ఎక్స్పీరియన్స్. మూలుగుచున్నాము. ఇప్పుడు నా ప్రశ్న, మనలో ఇంత విపరీతంగా ఏడ్చే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పెట్టుకొని మనం ఏడవకుండా ఎట్లుండగలము అని. ఇంత విపరీతంగా చెప్పనశక్యము కానీ మూలుగులతో మూలుగుతున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం లోపల పెట్టుకొని మూలుగు లేకుండా ఉన్నాము అని అంటే ఏదో దెబ్బతీసినట్టేగా, ఏదో చెడినట్టే కదా. ఈరోజు ఆ మూలుగు తగ్గిపోయింది. ఆ భారమే ఇది క్రమశిక్షణతో రోజు పెంచుకోవాలి. ఒకరోజు నేను చదువుకునేటప్పుడు, స్టూడెంట్గా ఉండేటప్పుడు మా దగ్గరకు స్పెషల్ మీటింగ్స్కి ఒక అంకుల్ వచ్చారు వాక్యం చెప్పడానికి.
ఆయన బైబిల్ కవర్ కూడా తీయలే, ఇట్టే పట్టుకొని ఊరికే నోటికి ఒక 100 రెఫరెన్సులు చెప్పేశారు. చెప్పి చదవండి అని అంటే కూర్చున్నాడు చదువుతూ ఉంటే, నువ్వు యోనా చదువుతున్నావయ్యా, నేను చెప్పింది మీకా 934 అని పేజ్ నెంబర్తో పాటు చెప్తాడు. ఈయన ఏమన్నా చిప్పు లోపల పెట్టుకున్నాడు, ఇది ఎట్ట గుర్తుంటారా నాయన ఇన్ని అని చెప్పి, మీకు ఎట్ట గుర్తుంటాయి అంకల్ అని అడగడానికి ఆయన ఇంటికి భోజనానికి పిలిచింది ప్రేమతో కాదు, అంత వండిచ్చింది ప్రేమతో కూడా కాదు, కానీ స్వార్థంతో. ఏంటంటే ఈయన ఎట్ట గుర్తుపెట్టుకున్నప్పుడు, నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నా, ఈయన ఎట్ట గుర్తుపెట్టుకుంటాడో అని అడగడానికి పిలిచా. సరే ఆయనకి భోజనం అంతా పెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయేటప్పుడు, అంకుల్ మిమ్మల్ని ఒకటి అడగనా అంటే, ఆయన నా అంకు చూసి ఏమన్నాడు, నువ్వేం అడుగుతావు నేను చెప్పనా అన్నాడు. మేము ఈ వరం కూడా ఉందా ఈయనకి అనుకొని చెప్పండి అంకుల్ అన్న. అప్పుడు ఆయన అన్నాడు, నాకు బైబిల్ ఎలా గుర్తుంటుందని అడుగుదాం అనుకుంటున్నావు కదా నువ్వు అన్నాడు. మేము బ్లూటూత్ కనెక్షన్ ఉందా ఏంది దీనికి, ఇట్టెట్ట తెలిసింది అనుకున్నా. అవును అంకుల్ అన్న. భోజనం పెట్టిందంతా పుట్టి ఆ జవాబు కోసమే. ఆయన ఏమన్నాడు తెలుసా, అందరూ బైబిల్ చదువుతారు, నేను కష్టపడి చదువుతా అని వెళ్ళిపోయాడు. ఈ మాటకా నేను ఎంత భోజనం పెట్టింది, ఒక్క మాటే అన్నాడు, అందరూ చదువుతారు నేను కష్టపడి చదువుతాను అని అన్నాడు. అంతే, సీక్రెట్లు ఏం లేవు. ఒకరిలో భారం పెరిగిందంటే సీక్రెట్ ఏమి లేదు. ఒకరిలో భారం పెరిగిందంటే అదేం వరం కాదు, వరం కాదు. భారం అనేది దేవుడు పెట్టిన పెట్టుబడి మీద నువ్వు పెట్టిన కష్టం. క్రమశిక్షణతో రోజు గనక నువ్వు ఏడ్చే అలవాటు ఉంటే భారం నిదానంగా పెరుగుద్ది. భారం అనేది వరం కాదు, భారం అనేది దేవుడు పెట్టిన పెట్టుబడిపై నీ ప్రయాస. నువ్వు రోజు ఎంత ప్రయాసపడతావు. ఇప్పుడు ఈ యవనస్తులు కండలు తిరిగి జిమ్లో కండలు తిరుగుతూ ఉంటే భలే అజానబాహులు భలే నీట్గా 6 ప్యాక్ వచ్చి చక్కగా కండలు తిరిగి ఉంటే వాడిని వెళ్ళి, అరే ఏం చేసావురా ఈరోజు కండలు వచ్చాయంటే, ఈరోజు కాదు గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నా అంటాడు. ఓ రోజులో రావు కండలు, అది వరం కాదు. యోసేపు గురించి ఆ మాట చూడొచ్చు. యోసేపు హీ వాజ్ హ్యాండ్సమ్ అండ్ రెడ్డి అని ఉంటుంది, తెలుగులో ఏమని ఉంటుంది, రూపవంతుడు, సౌందర్య 39 అది కన్నా 39:7 లేక 6వ వచనం చివరిలో ఉంటుంది. సుందరుడనై ఉండి, సుందరుడు దేవుడు ఇచ్చేది, రూపము మనం తెచ్చుకునేది. సుందరత్వం దేవుడు ఇచ్చాడు, కానీ రూపం అనేది ఆయన కష్టపడి తెచ్చుకున్నాడు, ఆయన కష్టపడ్డాడు. దేవుడు ఇచ్చిన దానికి నీ కష్టం జోడి అయినప్పుడు అది పెరుగుద్ది. పౌలు ఎందుకు అంత అద్భుతమైన అంతస్తులో వెళ్ళగలుగుతా వచ్చాడు అని అంటే, ప్రభు ఇచ్చిన దానికి బహుగా ప్రయాసపడి దాన్ని పెంచుకున్నాడు. దేమా ఎందుకురా అధ్వానంగా అయిపోయాడు అని అంటే, ప్రభు పెట్టిన పెట్టుబడికి నిర్లక్ష్యంగా బతికాడు, అంతే. కాబట్టి మనం అసూయ పడ్డంలో మీనింగే లేదండి. ఒకరిని చూసి వాళ్ళు ఎందుకిట్టా నేను ఎందుకిట్టా అని అంటే, వాడు కష్టపడ్డాడు, అంతే, సింపుల్. ప్రార్థనలో భారం కూడా ఒక రోజులో రాదు. నీ పక్కోడు ఏడుస్తే నీకు ఏడుపు రాదు, వాడి గుండె పగులితే నీ గుండె పగలదు. ఆ విన్సెంట్ అనే దగ్గరికి వెళ్ళి నేను ఆయన దగ్గరే కూర్చునేవాడిని, ఆయన ఏమన్నా నాకు అంటుకుంటుందేమో అని ఆయన కూర్చునేవాడిని, కానీ నాకు ఒక్క సుక్క కూడా వచ్చేది కాదు, మనకు అసలు అంటుకునేది కూడా కాదు. తర్వాత అర్థమైంది, ఆయన సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాడు. ఈ రోజుల్లో మనం భారం పెంచుకుంటున్నామా? భారం లేకుండా నువ్వు చేసేదంతా భుక్తి కోసమే, భారం లేకుండా నువ్వు చేసేదంతా యుక్తే, భారం లేకుండా నువ్వు చేసేదంతా చూపించుకోవడానికే, డబ్బుల కోసమే. భారంతో నువ్వు చేసేదానికి ఎవడు చూడకపోయినా, ఎవడు జీతం ఇవ్వకపోయినా నువ్వు ఏడుస్తానే ఉంటావు. నెహెమ్యా ఏడుపు ఎవడు చూడలే. మోషే కొండెక్కి 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి సాగిలపడింది, ఎవరు చూడలే. భారం అనేది యథార్థతతో ప్రయాసపడ్డము అలవాటు చేసేస్తుంది. ఎవరు చూసినా చూడకపోయినా భారం ఉండేవాడు ప్రయాసపడతానే ఉంటాడు. భారం లేనోడు జనం చూసినప్పుడు ఒకలాగుంటాడు, జనం చూడనప్పుడు ఇంకోలాగుంటాడు. భారం ఉండేవాడు ఎవడు చూసినా చూడకపోయినా ఒకేలాగుంటాడు.
గెత్సెమనే వనములో పేతురు యోహాను యాకోబులను తీసుకొని వెళ్ళారు. వీళ్ళకి భారాలు లేవు. ఆయన ఉన్నంతసేపు బాగానే ఉన్నారు, పోంగానే నిద్రపోయారు. ఆయన వచ్చి లేపితే మళ్ళీ కూర్చున్నారు, ఆయన వెళ్ళంగానే మళ్ళీ నిద్రపోయారు. ఎవరు యేసుని చూడకపోయినా ఆయన చెమట రక్త బిందువులయ్యే హై బీపీ తెచ్చుకున్నాడు. ఎందుకు అనంటే భారం ఉంది కాబట్టి. భారం అనేది ఎవరు చూసినా చూడకపోయినా ఉంటుంది. భారం అనేది ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఉంటుంది. భారం అనేది నీకేం దొరికినా దొరకకపోయినా ఉంటుంది. భారం అనేది నీకే లబ్ధి కలిగినా కలగకపోయినా ఉంటుంది. దాన్నే భారం అంటారు. ఈ భారం ఒక రోజులు రాదు, నిదానంగా పెంచుకోవాలి. మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. జకర్యాలో కూడా అదే చదివాం, రోమాలో కూడా అదే చదివాం. జకర్యాలో ఆయన విజ్ఞాపన, ఆయన కరుణనొందించు ఆత్మని ఆయన కుమ్మరిస్తాడు. ఇక్కడ కూడా మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈరోజు ఆ భారం ఉందా? ఎందుకు భారం లేదంటే బహుశా మనము మన విమోచన ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ అవర్ బాడీస్. ఎందుకు మూలుగుతున్నారు విశ్వాసులు అని అంటే, ఫర్ ద డే ఆఫ్ అడాప్షన్, ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ బాడీస్. ఎప్పుడెప్పుడు ఈ శరీరం పోతుందా, ఎప్పుడెప్పుడు ఈ పాపపు శరీరం పోతుందా, ఎప్పుడెప్పుడు మహిమదేహం వస్తుందా, ఎప్పుడెప్పుడు పాపం లేని కళ్ళు వస్తాయా, ఎప్పుడెప్పుడు పాపం ఎరగని చేతులు వస్తాయా, ఎప్పుడెప్పుడు పాపం చెయ్యలేని నైజం వస్తుందా అని చెప్పి ఒక విశ్వాసి ఆ నిరీక్షణ కొరకై విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు కదా. అక్కడ స్టార్ట్ అవుద్ది, అక్కడ పెరగడం మొదలు పెడుతుంది భారం. ఈ భారం లేనోడికి ఆత్మల మీద భారం ఉండకూడదు కూడా. నా మీద నాకు లేని భారం వేరేవాడి మీద ఉండడం వేషధారణ. నా మీద నాకున్న భారం వేరేవాడి మీద లేకపోవడము నిర్లక్ష్యత. నా మీద నాకున్న భారం ఇంకోడి మీద కూడా ఉంటే యథార్థత. మళ్ళీ చెప్తున్నా, నా మీద నాకుంటున్న భారము, నా మీద నాకు భారం లేకుండా ఇంకోడి మీద భారం ఉంటే అది వేషధారణ. నా పాపం కొరకు నేను ఏడవకుండా ప్రభా వాళ్ళని రక్షించు, వీళ్ళని రక్షించు, ఇది వేషధారణ. నీ కొరకు నువ్వు ఏడువు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోక మునుపు చెప్పిన చివరి ఆజ్ఞ ఏంటి తెలుసా? నా కోసం ఏడవద్దమ్మా, మీకోసం మీ పిల్లల కోసం ఏడ్చుకోండి పోండి. అది యేసయ్య చనిపోక ముందు ఇచ్చిన లాస్ట్ కమాండ్మెంట్ అదే. ఈరోజు మన కొరకు ఏడవకుండా ఇంకోళ్ళ కోసం ఏడుస్తున్నాము, అది వేషధారణే. మన కొరకు మాత్రమే ఏడుస్తున్నాము, ఇంకోటి కోసం ఏడవట్లేదా, అది నిర్లక్ష్యత. మన కొరకు ఏడుస్తున్నాం, ఆ తర్వాత ఇంకొకరికి కూడా ఇంకొకరి కోసము కూడా ఏడుస్తున్నావా, అది యథార్థత. ఈరోజు ప్రభుని అడుగుతావా, ప్రభా నాకు నా ప్రేయర్ లైఫ్ ఎందుకు ఇట్లుందంటే నాకు భారం లేదు ప్రభా. ఒకప్పుడు మన లైఫే వెనక్కి తిరిగి చూస్తే ఎట్టా ఏడ్చేవాళ్ళం. ఒక చిన్న న్యూస్లో ఏమన్నా చూస్తే, ఒక చిన్న మర్డరో, ఒక చిన్న రేప్ కేసో, లేకపోతే ఒక చిన్న అక్రమమో, లేకపోతే ఒక తెగులు వచ్చిందో ఎట్లా ఏడ్చేవాళ్ళం ఒకసారి ఆలోచించండి. ఈరోజు కోట్ల మంది చచ్చిపోతున్న చలనం లేని స్థితికి వచ్చేసాం. పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సరిగ్గా ఉంటే ఖచ్చితంగా ఆయన మూలుగు నీకు అంటుకుంటుంది. కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, కీర్తన 53కి వస్తున్నా, 51, కీర్తన 51, 8 లేక 10, 11 వచనాలు చదువుతారు. దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందు నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచము. ఇక్కడ గమనించండి,
ఆయన ఎప్పుడైతే తన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడో, భారముతో ప్రార్థన చేస్తున్నాడో, నాకు రక్షణానందం మరలా దయచేయం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి తీయొద్దు, నా 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 గలీజ్ మనస్సు మార్చు, సమ్మతి గల మనస్సు మార్చు. ఇప్పుడు వెంటనే ఈయన భారం ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? 13వ వచనం చదువుతారా? ఆ మాట బాగా గమనించండి. అప్పుడు ఇది అసలు కీలకమైన వచనం. అప్పుడు దెన్. ఆ పైన 3 వచనాలు లేకపోతే అప్పుడు ఇది రాదు. పైన 3 వచనాలు మన జీవితంలో వాస్తవమైతే, ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆనందం నాకు కావాలి, ఆ రక్షణ ఆనందం నాకు కావాలి, నాకు సమ్మతి గల మనస్సు కావాలి, ఈ చంచలత్వమైన మనస్సు వద్దు. ఎప్పుడైతే దీని కొరకు నువ్వు ఏడుస్తూ ఉంటావు, అప్పుడు దెన్, అప్పుడు మాత్రం ఇది వస్తుంది. 13వ వచనం చదవండి. అప్పుడు అక్రమము చేయవారికి, అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదును, నీ తట్టు తిరుగుదురు. ఎప్పుడైతే ఈయన జీవితం పక్షంగా ఈయనకి భారం ఉండిందో, అప్పుడు ఆటోమేటిక్గా ఇంకోళ్ళ పక్షంగా ఈయనకి భారం పుట్టింది. ఎజెక్యేలుతో చెప్తున్నాడు, ఎజెక్యేలు రాస్తున్నాడు ఈ మాట. ఎజెక్యేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. ఎజెక్యేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారములు దిట్టపరచుటకును, బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఆ పైన మీరు ఈ అధ్యాయాన్ని కనుక కొంచెం జాగ్రత్తగా చదివితే మీకు ఏమేమి అర్థమైపోద్దంటే, మొదటి భాగములో వాళ్ళ పట్టణం యొక్క న్యాయాధిపతులు పాడైపోయారు. 6వ వచనం నుంచి పట్టణం యొక్క రాజకుమారులు పాడైపోయారు. ఆ తర్వాత 17వ వచనంలో 17వ వచనం నుంచి పట్టణం యొక్క యాజకులు పాడైపోయారు. ఈ ముగ్గురు. పట్టణం పాడైపోయింది, పట్టణంలో ఉంటున్న రాజకీయ నాయకులు పాడైపోయారు, పట్టణంలో ఉంటున్న మత నాయకులు కూడా పాడైపోయారు. వీళ్ళు ముగ్గురు పాడైపోతే ఇక మిగిలింది ఒకటే. ప్రభు చూసేది ఎవరి కోసం తెలుసా? పట్టణం పాడైపోయింది, అయినా నేను కడతా. రాజకీయ నాయకులు పాడైపోయారు, అయినా నేను కడతా. మత నాయకులు పాడైపోయారు, అయినా నేను కడతా. నాకు ఒకడు దొరికితే చాలు. ఎవడు తెలుసా? భారం ఉండి ఏడిచేవాడు దొరికితే చాలు, నేను కడతా. ఈనాటి సంఘానికి, ఈనాటికి ప్రపంచానికి బోధించే సేవకుల కంటే, ఏలే అధికారుల కంటే, ఉంటున్న ప్రజల కంటే ఒక పట్టణం కట్టబడ్డానికి దేవుడు చెబుతూ ఉంటున్న మాట ఏంటంటే, బద్దలైన బండ సందుల్లో నిలబడడానికి తగిన వాడికి ఎవడని దొరికితే చాలు, నేను కడతా అంటున్నాడు. ఈరోజు ఆ భారం లేదు కదా. ప్రభుని అడుగుదామా? ప్రభా, వాస్తవం నేను చేసేదంతా కేవలం వేషధారణ. ఇట్లా అందరం వచ్చినప్పుడు, పేపర్ నా చేతికి ముట్టినప్పుడు భలే ప్రార్థన చేస్తున్నా, కానీ ఎవరూ లేనప్పుడు నేనొక్కడిని ఇంట్లో ఉంటే ఈ పేపర్ ఎప్పుడన్నా పట్టుకున్నానా అని, ఎప్పుడన్నా ప్రార్థన చేశానా అని, సంఘ ప్రార్థనలో మాత్రమే ఏడ్చేవాడిని ఏమనాలి? ఉపవాస ప్రార్థనలో అందరుండంగా మాత్రమే ఏడ్చేవాడిని ఏమనాలి? నెహెమ్యా ముందు ఒంటరిగా ఏడ్చాడు, తర్వాత సామూహికంగా. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఒక్కసారి ప్రభు దగ్గర అప్పగించుకొని, ప్రభా, వాస్తవం నేను నా భారంపై పెట్టుబడి పెట్టలేదు ప్రభా, నేను పెంచుకోలేదు. ఒకప్పుడు ఏడ్చేవాడిని. ఒకరికి సువార్త చెప్పొస్తే రాత్రి ఏడ్చేవాడిని, ప్రభా వాళ్ళని మార్చని. ఒక మెసేజ్ ఎక్కడన్నా అప్పుడు మెసేజ్ చెప్పే వాడిని కాదేమో కానీ ప్రభా, ఒకప్పుడు కాలేజ్కి వెళ్ళి వస్తే ఏడ్చేవాడిని ప్రభా. ఒకప్పుడు మందిరంలో కొరకు ఇంట్లో ఎవరు చూడనప్పుడు ఏడ్చేవాడు. ఇది కదా మన పరిస్థితి ఒకప్పుడు. ఈరోజు
అందరు ఉన్నప్పుడే ఏడుపు వస్తుంది, అందరు ఉన్నప్పుడే బాధ వస్తుంది, అందరు ఉన్నప్పుడే భారం వస్తుంది. వేషధారణ కదా. వారు చేయనదంతయు ప్రజలు చూడాలనే చేస్తారట. ఫరిసయ్యుల గురించి చెప్తున్నాడు కదా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఫరిసయ్యులారా, మీరు చేసేదంతా జనం చూడాలనే చేస్తారు కదా అని అంటే, ఇది మన విషయంలో వాస్తవం కదా, మన ప్రార్థన విషయంలో వాస్తవం కదా. ఈ రోజు నుంచి ప్రభుని అడుగుదాం, ప్రభువా, నువ్వు ఒకప్పుడు నా గుండెలో పెట్టిన ఆ భారాన్ని నేను పోగొట్టుకున్నాను ప్రభువా. ఇర్మియా పెంచాడు, మోషే పెంచాడు, నెహెమ్యా పెంచాడు, మొర్దెకాయి పెంచాడు, పౌలు పెంచాడు, నేను తగ్గించుకున్నాను ప్రభువా. అందుకే ఇక్కడ ఉన్నాను. భక్సింగ్ గారు లాంటి వాళ్ళు పెంచుకున్నారు. ఈరోజు నాకు ఇంకో అవకాశం ఇస్తావు ప్రభా. నా మీద మరలా కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ. జకర్యా 12:10 ప్రకారం పోయి ప్రభా, ఈ రోజు నుంచి నేను పెట్టుబడి పెడతాను ప్రభు. ఈవుడు చూడకపోయినా ఏడుస్తాను, నువ్వు నిదానంగా వెళ్తా ఉండు. ప్రేయింగ్ హైడ్ భలే మాట్లాడుకుంటాం కదా ఆయన గురించి. ఆయన 18 గంటలు మోకాళ్ళు వేసేవాడు. అ మ్యాన్ విత్ క్యామిల్స్ నీస్ అనేవాళ్ళు. ఒంటికి ఎంత గట్టిగా ఉంటాయో అంత గట్టిగా ఉండేవంట ఆయన మోకాలు చూడ్డానికి. ఒక రోజులో అంత ప్రార్థనాపరుడు కాలేదు ఆయన, కాలేదు. సంవత్సరాలుగా ఏడవంగా ఆయన హృదయంలో అంత విపరీతమైన భారం పెరిగింది. ఒక రోజులో రాలే, ఒక రోజులో రాదు. అది వరం కాదు, అది పెట్టుబడి. ఈరోజు ప్రభుత్వం అంటావు, ప్రభా నా సమస్య నాకు అర్థమైంది ప్రభా, నన్ను నేను చూసుకోవడం మానేసా, ఇంకోటిని చూడడం మొదలుపెట్టా. అందుకనే నా కోసం నేను ఏడ్చుకోవడం మానేసా. నీ కోసం నువ్వు ఏడ్చుకోవడం మానేస్తే ఇంకోటి కోసం ఏడవు. ఫస్ట్ నీ కోసం నువ్వు ఏడుస్తావు. ఎట్లాంటి ఏడుపు అంటే మూలుగుతో, ప్రసవ వేదన కంటే ఎక్కువ మూలుగుతో. నీ కొరకు నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? ఇదండి భారం స్టార్ట్ అయ్యే ప్లేస్. The birthplace of burden in the life of a believer is when he starts to weep for his own wretched condition. ఒక దినాన యెషయా ఏడ్చాడు, ఒక దినాన పౌలు ఏడ్చాడు. నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? నన్ను విడిపించు ప్రభా, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుంచి నాకు విమోచన ఇంకెప్పుడో నువ్వు వచ్చేది ప్రభా. ఎప్పుడు వస్తుంది నాకు విడుదల ఈ పాపం, ఎప్పుడు వస్తుంది నాకు విడుదల ఈ నైజం నుంచి, ఎప్పుడు వస్తుంది నాకు విడుదల అని నీ కోసం నువ్వు ఏడుస్తూ ఉండు. ప్రభు ఎంత భారం పోస్తాడంటే ఆ బర్డెన్తో క్యారీ చేస్తావు కదా, అదండి అసలు విజ్ఞాపన ప్రార్థన అంటే. ఈరోజు ఆ భారం లేదేమో. ఈ 2 డేస్లో ఏం రాదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రోజు పెట్టుబడి పెట్టు, ఆ భారం వస్తుంది. కొంతమందిని చూశాను నా లైఫ్లో, కొంతమందిని చాలా దగ్గర నుంచి చూశాను నేను. మా అమ్మని చూశాను నేను. మా అమ్మ, నేను 7th ఉండేటప్పుడు పొద్దున్న 5 గంటలకు ప్రార్థన చేసేది. నేను 10th వచ్చేటప్పటికి 4 గంటలకు మొదలుపెట్టింది. నేను ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి 3 గంటలకు మొదలుపెట్టింది. రాను పొద్దున్న 2:30కి ప్రార్థన మొదలుపెట్టింది. పెంచింది భారం. ఇట కెలికి ప్రార్థన అంటే చాలు ఏడుస్తుంది. మా మందిరంలో ఒక అక్క ఉన్నారు, జస్ట్ అక్క ప్రార్థన అంటే ఏడుస్తుంది. అలవాటా అనుకున్నా, అలవాటే చేసుకున్నారు. ఏ అంశం చెప్పినా ఎట్టా ఏడుస్తారు అంటే, పురుషులకు బహుశా బయటకంత రాదేమో కానీ, అసలు ఒక మందిరం కూలగొట్టడానికి వచ్చారు. కూలగొట్టడానికి వస్తుంటే ఓ ప్రేయర్ టీం వాళ్ళు వెళ్ళారు అక్కడికి. మా మమ్మీ వాళ్ళ ప్రేయర్ టీం వాళ్ళు వెళ్ళారు అక్కడికి. వాళ్ళు కూలగొట్టడానికి జనం గడపారలు పట్టుకొని మీదకి వస్తున్నారు మందిరం కూలగొట్టడానికి. ఈ సిస్టర్లందరూ ఏడ్చారంటే ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతే ఎట్టేడతారు, అందరూ ఒకేసారి ఏడుస్తే ఆ గడ్డపాలు పట్టుకున్న వాళ్ళు ఏం చేయలే అమ్మా, ఆపండి అమ్మా బాబో అనుకొని వీళ్ళ ఏడుపుకే మేమేం చేయమమ్మా మీకు మాటిస్తున్నామని ఏం చేయకుండా వెళ్ళిపోయారు. ఉట్టి వీళ్ళు ఏడుపుకే, ఓయమ్మ మేమేదో మిమ్మల్ని చంపేది, మిమ్మల్ని ఏదో చేసేసినట్టు ఏడుతున్నారు కదమ్మా, మేమేం చేయలే అని వెళ్ళిపోయారు. ఈరోజు ఆ ఊర్లో మందిరం ఉంది.
ఒక రోజులో రాలేదు వీళ్ళు ఎవరికి, వీళ్ళు ఏడుస్తూ వచ్చారు. ఈరోజు మనం మినిస్టీరియల్ టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, మంచిదే, ఏం తప్పేం లేదు. కానీ దానికంటే ఎక్కువ బ్యాక్ బోన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కండలు పెంచక మునుపు బరువులు ఎత్తడానికి వెన్నుముక గట్టిగా ఉండాలి. అదే భారం అంటే. అసలు యేసుప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా? భారం ఉంది కాబట్టి వచ్చాడు. తండ్రి కుమారుడిని ఎందుకు పంపించాడు తెలుసా? మన మీద భారం ఉంది కాబట్టి పంపించాడు. యేసు ఒకసారి ఆలోచించండి. తండ్రి ఆగకుండా మన కొరకు విజ్ఞాపన వినే అంత భారం ఉంది, ఆగకుండా మనకు విజ్ఞాపన చేసే అంత భారం యేసులో ఉంది. మన కొరకు ఆగకుండా మూలిగే అంత భారం పరిశుద్ధాత్మ దేవుల్లో ఉండి, వీళ్ళు నా దేవుడు అని చెప్పుకుంటూ భారం లేదంటే ఏదో తేడా ఉందిగా. తండ్రికి భారం, కుమారుడు ఆగకుండా ప్రార్థన చేస్తాడు, ఆయనకి భారం. పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్యంగానే మూలుగులతో ఆయనకి భారం. వీళ్ళు ముగ్గురుతో కలిసి ఉన్న నాకు మాత్రం భారం లేదు అని అంటే నేను ఎక్కడో అబద్ధం చెప్తున్నట్టేగా. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నాకు భారం లేదు, నువ్వు భారం ఇవ్వకపోతే నేను చేసేది యాక్షన్ ఒకటిదే, వచ్చాం, అలవాటు చేసాం, పోయాం, అంతే. నా గుండెలో భారం పెట్టి 2 రోజుల్లో రాదు, కానీ ఈరోజు నుంచి స్టార్ట్ చేయ ప్రభా. ఒకప్పుడు పెట్టావు, నిర్లక్ష్యంగా పోగొట్టుకున్నా, ఇంకొక్కసారి అవకాశం ప్రభా. ఈరోజు నుంచి అన్నా కష్టపడి చచ్చిపోయే వరకు నేను కూడా పెంచుకుంటా. జాన్ నాక్స్ గారు, బక్సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, వీళ్ళకి భారాలు ఒకేసారి రాలేదండి. జాన్ నాక్స్ ఒకేసారి లోడెడ్ గన్ను పెట్టుకొని గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై అని అనలేదు. సంవత్సరాలు పెంచుకున్నాడు భారం, తర్వాత వచ్చాడు ఆ స్టేజ్కి. సాధు సుందర్ సింగ్ గారు ఒకేసారి చెప్పులు వేసుకోకుండా పొలోమని నడుచుకుంటా బర్మా, నేపాల్కి వెళ్ళిపోయాడు కాదు. నిదానంగా వచ్చింది ఆ భారం అనేది నిదానంగా పెరుగుతుంది, నీ మీద ఉంటుంది. ప్రభు పెట్టుబడి అందరిలో పెడతాడు, మనం పెంచుకుంటున్నామా? ప్రభా నాకు భారం లేదు, స్ట్రైట్గా ఒప్పుకుందాం. నాకు భారమే లేదు ప్రభా, నేను చేసేది ఎందుకు ప్రభా? ఆ సువార్త గురించి ఒక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. అక్టోబర్ 19 గురించి చెప్పా కదా ఫస్ట్ మెసేజ్లో, దానికి కొంచెం ఒక మాట చెప్తా. ప్రతి ఈస్టర్, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్లకి సువార్త చేస్తాం. కర్ణాటక కాబట్టి ప్రతిసారి పర్మిషన్ ఇవ్వరు. పండగలంటే సార్ మేము పండగకి ఆ కేకులు పంచుకుంటా తిరుగుతాము అని చెప్పి పర్మిషన్ అప్లై చేసుకుంటా. అది రాసినందుకు 1 కిలో కేకులు ఊరు కట్టిస్తా శాంపుల్. సరే, మెట్టుకి వాళ్ళు కూడా ఎప్పుడు ఒక బండి మీద పోతాం కాబట్టి స్టాంప్ వేసేస్తారు. కానీ అక్టోబర్ 19 సువార్తకి 81 వ్యాన్ల పర్మిషన్, ఫైలే ఇంత అయింది. దాంట్లో ఒక్కొక్క పర్మిషన్కి బండి ఆర్సీ, బండి ఇన్సూరెన్సు, డ్రైవర్ లైసెన్సు, ఆ తర్వాత కర్ణాటకలో తిరగడానికి పర్మిట్, 4 పేపర్లు, అలా 81 అంటే కనీసం 320 పేపర్లు. ఇంత ఫైల్ తీసుకొని వెళ్ళి ఆయనకి ఇచ్చాను. సార్ కొంచెం ఇది సంతకం పెట్టండి సార్ అని అంటే, ఆయన చూసి ఏంది బాబు మొత్తం ఫైల్ ఏది ఇచ్చావు ఇది అని అంటే, ఈసారి కొంచెం పెద్దగా చేస్తున్నామండి అని అన్నా. అప్పుడు ఆయన అన్నాడు, ఎస్పీ గారిని కలవాలి, ఇంతకు ఒక వెహికల్ అంటే మేమే స్టాంప్ కొట్టేస్తా, మీరు ఎస్పీ గారిని కలవాలి అని అంటే, సరే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం. ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఎస్పీ గారి పర్సనల్ అసిస్టెంటు ఆయన పక్కా లింగాయత్. ఆయన క్రైస్తవులు అంటే చెడ్డ చిరాకు. ఆయనకి ఇదంతా చెప్తే ఈ పిఏ గారు ఎస్పీ గారికి సైగ చేస్తున్నారు, మమ్మల్ని బయటకు పంపించారు. ఆయన చెప్పాడు, వీళ్ళకి ఇవ్వద్దు సార్, వీళ్ళు గందరగోళం చేస్తారు, గొడవలు అయిపోతాయి జిల్లా అంతా అని అంటే లోపలికి పిలిచాడు. ఇది పెద్ద ప్రోగ్రాం కదా, దీనికి పర్మిషన్ ఇవ్వడానికి రాదు, కొన్ని రోజులు ఆగండి, తర్వాత రండి, ఒక వారం తర్వాత అన్నాడు. ఓ వారం తిరిగింది, వెళ్తే ఇంకో వారం అన్నాడు, 2వ వారం. ఇంక దగ్గర వచ్చేస్తుంది అక్టోబర్ 19 సువార్త శనివారం రోజు. అక్టోబర్ 17 రోజు ఆయన పిలిచాడు. ఆ రోజు వెళ్ళి సార్ ఇంక 2 రోజులే ఉంది, స్టాంప్ వేయండి సార్ అని అంటే, ఆ రోజు ఆయన ఎంత నీట్గా చేతులు కడుక్కున్నాడంటే, ఆయన అన్నాడు, ఇది జిల్లా మొత్తం చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి కలెక్టర్ సంతకం పెట్టాలి, కలెక్టర్ సంతకం పెడితే నేను పెట్టేస్తాను అని అన్నాడు. ఎంత తెలివిగా అన్నాడంటే, అప్పుడు కలెక్టర్ ఊర్లో లేడు. 17th రోజు ఈ మాట చెప్పాడు, కలెక్టర్ ఊర్లో లేడు. 18th రోజు కలెక్టర్ రాడు. 19th రోజు సువార్త. పేపర్ మీద స్టాంపు పడకపోతే సువార్త చేయలేను. మందిరంలో వారం రోజులు రోజు సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు అందరూ వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు.
ఈ మాట చెప్పేటప్పటికి అప్పటికి ప్రార్థన చేస్తున్నారు. ఈ మాట చెప్పేటప్పటికి వచ్చి ఆ కాగితాలన్నీ తెచ్చుకొని ఆ టెర్రస్ మీద అందరూ సండే స్కూల్ పిల్లలు, పెద్దలు, చిన్నలు అందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఆ బండిల్ పెట్టి కుప్ప కూలిపోయి ఏడ్చన్నా. కలెక్టర్ సంతకం పెట్టాలంట, కలెక్టర్ లేడు అని ఏడ్చా. నన్ను ఏడవడం చూశారు, సంఘం ఏడ్చింది. ఆ దృశ్యం నేను ఎప్పుడూ మర్చిపోలేను. చిన్న చంటి పిల్లలు, చిన్న పిల్లలు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, నర్సరీ పిల్లలు అసలు ఏడుస్తున్నారంటే, ప్రభువా కలెక్టర్ లేడంట అని ఏడుస్తున్నారు. వాళ్ళకి ఏం అర్థమైందో కూడా నాకు అర్థం కాలేదు ఇప్పటికి. వాడికి ఏం అర్థమైందో, ఆ ఫస్ట్ క్లాస్ వాడికి, సెకండ్ క్లాస్ వాడికి, ఆడపిల్లలు, మగపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ ఒకేసారి ఏడ్చారు. అసలు ఒకేసారి ఒక రేంజ్లో ఎత్తారు ఏడుపు. ఎత్తేటప్పటికి ఆ మార్గం గట్టి ఏడుపండి. ఒకసారి ఆలోచించిన ఒక 150 మంది గట్టిగా ఒకేసారి అరిసేసి ఏడ్చేస్తే ఎట్టుంటుంది. కరెక్ట్గా మేము ఏడ్చేటప్పుడు మా కౌన్సిలర్ మా వీధి గుండా వెళ్తున్నాడు. ఆయన అనుకున్నాడు నేను కానీ మా ఆవిడ కానీ చచ్చిపోయింది అనుకున్నాడు. వీళ్ళందరూ ఏడుస్తున్నారంటే వెంటనే ఫోన్ కొట్టాడు నాకు. నేను కౌన్సిలర్ ఫోన్ చేసి బయటికి వెళ్ళా. ఫోన్ ఎత్తా. అన్న ఏంటన్నా అట్టు ఏడుస్తున్నారు అని అంటే, క్రిస్టియన్ కౌన్సిలరే, ఇట్లా సిగ్నేచర్ కావాలన్నా పెద్ద ప్రోగ్రాము, కలెక్టర్ అన్నాడు లాస్ట్ మూమెంట్లో కలెక్టర్ లేడు. ఆయన అన్నాడు 30 సెకండ్లు ఎస్పీ ఆఫీస్కి రండి అన్నా, నేను వస్తున్నాను అన్నాడు. ఆయన ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను వెంటనే బండి వేసుకొని ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపోయాను 30 సెకండ్లకి. ఆయన వెళ్ళాడు. ఏంటి సార్ అని అంటే, కలెక్టర్ ఇంతకు సిగ్నేచర్ ఉంటేనే చేస్తాను, లేకపోతే నేను చేయలేను అని అన్నాడు. వెంటనే ఆయన కలెక్టర్ బంగ్లాకు ఫోన్ చేశాడు. కలెక్టర్ పని మీద అప్పుడే ఇంటికి వచ్చాడు. వెంటనే కలెక్టర్ ఇంటికి వెళ్ళాము. మీరు ఇక్కడే ఉండను, లోపలికి వెళ్తానని లోపలికి వెళ్ళాడు. 2 నిమిషాలు సంతకం పెట్టుకొని వచ్చాడు. సంతకం పెట్టించుకొని వస్తే ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము. ఈ పేపర్లన్నీ తీసుకొని, సార్ కలెక్టర్ సంతకం పెట్టాడు. ఈ పక్కనే లింగాయతోడు ఉన్నాడుగా, ఈడు పెట్టినవాడు. మేము ఇట్లా లోపలికి వెళ్ళాము. వాడు కడుపు పట్టుకొని అమ్మా నర్సు కింద పడిపోయాడు. అపెండిక్స్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. అంబులెన్స్ వచ్చింది. ఆ పిఏని అంబులెన్స్లో వేసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎస్పీ గారు మాత్రం ఒక్కడే కూర్చొని ఉన్నాడు. ఏమి టైమింగ్ ప్రభువా, దీన్ని అసలు ఇది ఏమి టైమింగ్ ప్రభా, ఇది అసలు ఆ హామాను రాజు రేంజ్లో ఉంది కదా అని అనుకున్నా. కలెక్టర్ రావడం ఏంటి, సంతకం పెట్టడం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి, ఎస్పీ ఆఫీస్లో కాలు పెట్టడం ఏంటి, వాళ్ళ పిఐ కడుపు నొప్పి రావడం, కింద పడడం ఏంటి, అంబులెన్స్ ఎక్కడం ఏంటి, ఎస్పీ గారికి ఇచ్చి కలెక్టర్ సంతకం పెట్టారని కౌన్సిలర్ అనేటప్పటికి నిలదీసేటప్పటికి అయ్యో పెట్టేస్తానండి దానికేమని పెట్టాడు. వీళ్ళు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. సంతకాలు అయిపోయిన పేపర్లు తీసుకొని వచ్చి పని అయిపోయింది అన్న. ఆ రోజు చూసా సంఘం అంతా భారంతో ఏడుస్తే ఏమవుతుందో. కలెక్టర్లు వస్తారు ఇంటికి, ఎస్పీలు సంతకాలు పెడతారు. ఆ భారం ఉండి ఏడుస్తే ఒక రోజులో రాలే ఆ భారం, ఒక రోజులో రాలే. వారానికి 5 ఆల్ నైట్ ప్రేయర్లు, శనివారం ఆదివారం తప్ప సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఆల్ నైట్ ప్రేయర్ ఈ సువార్త కొరకు. అలా గత 4 నెలల నుంచి చేశాము. రోజుకింత భారం పెరిగింది. ఆ రోజు బర్స్ట్ అయిపోయింది. అది ఒకే రోజు రాదు. ఆ తర్వాత సువార్త అయిపోయిన తర్వాత మళ్ళీ స్క్వేర్ 1 మళ్ళీ మామూలు అయిపోయింది. భారం పెంచుకోవాలండి. రోజు ప్రార్థన చేయి, పెరుగుద్ది. భారం పెరిగినోడు ప్రార్థన చేస్తే వాడికి ఎవడు చెప్పనవసరంలే. వాడికి చెబితే వచ్చేది కాదు, ఆపితే ఆగేది కాదు. దాన్నే భారం అంటారు. ప్రభువా నన్ను భారంతో నింపు అని అడుగుతావా? ప్రార్థన చేస్తా.